జీవితంలో మనం సక్సెస్ అవ్వడానికి కొన్నిసార్లు మనం కఠినంగా ఉండాలి. కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి. నా లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుందో అని డిజైన్ చేసుకోవాలి. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మనం ఎలా ఉంటాము, 5 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలో, 10 ఏళ్ల తర్వాత మన స్టేటస్ ఎలా ఉండాలో అని స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకోవాలి. పేపర్ మీద రాసుకోవాలి. దానికి తగ్గట్టు ఎగ్జిక్యూషన్ చేసుకోవాలి. మన నాలెడ్జ్ని పెంచుకోవాలి. హెల్త్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ మీద ఫోకస్ చేయాలి. ఏది పడితే అది తింటున్నాం. బిర్యానీలు ఎక్కడికి వెళ్ళినా కూడా బిర్యానీ, ఫ్రైడ్ రైస్, ఫాస్ట్ ఫుడ్, పానీపూరీస్, డీప్ ఫ్రైలో ముంచి ఫ్రై చేస్తున్న చిప్స్, ఇవన్నీ మనకి హామ్ చేస్తాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర మంచి ఫుడ్ తీసుకుంటేనే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. కొంచెం సెన్స్ ఉండాలి తినేటప్పుడు. ఏం తింటున్నామో, మన కడుపుకి ఏం పంపిస్తున్నాము, ఆ సెన్స్ మనకి ఉండాలి. ప్లస్ చాలా ఇంపార్టెంట్, మన మైండ్లో చెత్త ఎవరు ఏది చెప్పినా కూడా మన మైండ్లోకి ఎక్కిస్తాం. పలానా వాళ్ళు ఏదో అన్నాడు, హర్ట్ అయిపోతాం. పలానా వాళ్ళు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఏదో అన్నాడు, ఆ మాటకి ఇంకా గుర్తుపెట్టుకొని పదే పదే వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటాం. లోపల నుంచి లో బీపీ, హై బీపీ పెంచుకుంటాం. తప్పు. అయిపోయిందో అయిపోయింది. చెత్తని మనం ఇక్కడికి పంపించొద్దు, ఇక్కడికి పంపించొద్దు. చెత్త అని ముందే మనం ట్యాగ్ వేసి దాని నుంచి దూరంగా ఉండడం చాలా బెటర్. మనం ఏం తింటున్నామో, మనం ఏం ఆలోచిస్తున్నామో ప్లీజ్ ఒక్కసారి అసెస్ చేసుకోండి. చాలా సింపుల్. ఏది మంచి ఇన్ఫర్మేషన్, పాజిటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన బుర్రలోకి పాస్ చేయాలి. ఫ్యూచర్లో ఒక గోల్ పెట్టుకుని దాని మీదే మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడం వద్దు. బిజీ అయిపోతాం. ఎవరైనా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తే మీరు కూడా ఇగ్నోర్ చేయండి. వాళ్ళనే పట్టుకొని ఊగొద్దు. లవ్ ఫెయిల్యూర్ అయితే ఏంటి, ఇంకొక ఆప్షన్ దొరుకుతుంది. డోంట్ వరీ, లీవ్ ఇట్. ముందుకెళ్దాం. మీరు లైఫ్లో సక్సెస్ అవుతే ఆటోమేటిక్గా అన్నీ మీకు దొరుకుతాయి. ఫ్రెండ్ అయినా, గర్ల్ ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా దొరుకుతారు మీకు, నో ప్రాబ్లం. అక్కడే కూర్చోవద్దు, ముందుకు వెళ్ళండి. మీ లైఫ్, మన లైఫ్ మనం డిజైన్ చేసుకోవచ్చు. పద్ధతిగా, డిసిప్లిన్గా ఉండగలిగితే మనం గ్యారంటీగా మంచి లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు. నమ్మకంగా ఉండండి. రోజు దేవుణ్ణి ప్రే చేయండి. అంతా బాగానే ఉంటుంది, అంతా బాగా జరుగుతుందని. మీ ప్రయత్నం మాత్రం మీరు చేస్తూ ఉండండి. గాల్లో దీపం పెట్టి దేవుడా ఈ దీపం ఆరిపోకూడదు అలా కాదు. మీ ప్రయత్నం మీరు చేయండి. ఆటోమేటిక్గా నేచర్ అనేది రిజల్ట్స్ ఇస్తుంది. బీ పాజిటివ్, థింక్ పాజిటివ్.